అప్పు కళ్యాణ్ పెళ్లి తర్వాత రుద్రానికి చుక్కలు చూపిస్తున్న అప్పు. కావ్య, స్వప్న ఆనందంలో రాజపర్ణ, ధాన్యలక్ష్మి. ఇంతకు రుద్రానికి చుక్కలు చూపించటం ఏంటి? అప్పు కళ్యాణ్ పెళ్లి తర్వాత రుద్రానికి చుక్కలు చూపించడం అంటే అప్పు పెళ్ళి ఆగిపోయిందా? మరి అప్పు కళ్యాణ్ పెళ్ళి ఎలా జరిగింది? రుద్రానికి వీళ్ళు ముగ్గురు కలిసి ఎలా చుక్కలు చూపిస్తున్నారు? దాంతో కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక అప్పుకి జరుగుతున్నటువంటి పెళ్లి పందిట్లోకి కళ్యాణ్ అడుగు పెట్టేశాడు. కళ్యాణ్ రావడంతో ఇక ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. రాజ్ అయితే చాలా సంతోషించేస్తాడు. ఎందుకంటే తన తమ్ముడు తను కోరుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ధైర్యంగా ఒక అడుగు ముందుకేశాడు అని చెప్పేసి ఇక అలా సంతోషిస్తూ చూస్తూ ఉండగానే ఇక కళ్యాణ్ లోపలికి వస్తాడు. వెంటనే ధాన్యలక్ష్మి, ఏంట్రా ఇది, ఎక్కడికి వస్తున్నావు నువ్వు అని చెప్పని అంటూ ఉంటే, ఎక్కడికి వస్తున్నానో కనపడట్లేదా, కళ్యాణ మంటపంలోకి వస్తున్నాను అని చెప్పని అంటాడు. నేను అదే అడుగుతున్నాను రా, ఇక్కడికి ఎందుకు వస్తున్నావు నువ్వు రాకూడదని చెప్పాను కదా అంటుంది ధాన్యలక్ష్మి. నువ్వు రాకూడదని చెప్పినంత మాత్రాన నేను ఆగిపోవాలని రూల్ ఏమీ లేదు కదమ్మా, నేనెందుకు ఆగాలి? నేను నా స్నేహితురాలి పెళ్లి చూడడానికి వస్తున్నాను అనుకుంటున్నావేమో. నేను అప్పుని ఎప్పుడో నా స్నేహితురాలిగా మర్చిపోయాను. నా మనసులో తనకి స్థానం ఇచ్చేశాను. అది నేను తెలుసుకున్నాను. ఆ విషయం నీతో చెప్పినా నువ్వు అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేవు కదమ్మా. అందుకే నేనే ఇప్పుడు స్టెప్ తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పని అంటాడు. అంటే ఏంట్రా నువ్వు అనేది? నువ్వు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే, నువ్వు ఆలోచిస్తున్న దాన్ని బట్టి చూస్తే కన్ఫామ్గా నువ్వేదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టున్నావు అని చెప్పని అంటుంది. చూడమ్మా, ప్లాన్లు గీన్లు వేయాల్సిన అవసరం నాకు లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను, అప్పుని నేను ప్రేమిస్తున్నాను అంటాడు. ఇక అలా మొత్తం మీద కళ్యాణ్ని చూసిన ధాన్యలక్ష్మికి ఒక రకంగా కళ్యాణ్ చెప్పిన మాట షాక్ కొట్టినట్టు అవుతుంది. ఇదేంట్రా ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్తున్నాను కదా, వీల్లేదంటే వీల్లేదు అంటూ ఉంటుంది. చూడమ్మా, నువ్వు ఏమన్నా అనుకో, నాకు అనవసరం. నేను అప్పుని ప్రేమిస్తున్నాను, అప్పుని ఇష్టపడుతున్నాను. అప్పు తన మనసులో ఉన్న ప్రేమని బయటకు చెప్పకుండా ఇప్పటి వరకు దాచుకోవడానికి కారణం కూడా మీరే, మీ పెద్దలే అని అంటే, అనామికని ప్రేమించానన్నావుగా, పెళ్లి చేశాంగా, ఏం మిగిలింది అని చెప్పని అనేసరికి, అవును, నేను అనామికని ప్రేమించానన్నమాట వాస్తవమే, కానీ అనామిక నన్ను ప్రేమించలేదు కదా, ప్రేమించిందేమో అని నేను అనుకున్నాను. ఇక్కడ అప్పు నన్ను ప్రేమించినా నేను తెలుసుకోలేకపోయాను. అదేనమ్మా చిన్న తేడా, ఒక వెంట్రుక మందమే, కానీ అది నేను తెలుసుకోలేకపోవడం నా తప్పు అని అంటాడు కళ్యాణ్. ఇక ఆ మాటలతో ధాన్యలక్ష్మి వెంటనే, సరేరా, అలాగే అయితే నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటూ బయటకు వెళ్ళిపోతుంటే, ఆగు ధాన్యలక్ష్మి అంటుంది ఇందిరాదేవి. ఏం ఆగనత్తయ్యా, ఏంటిది నాకు అంటే, నోరు మూసుకుని నుంచో అక్కడ. ఏంటి, వాడి భవిష్యత్తు ముఖ్యమా, నీ పంతం ముఖ్యమా? ఎవరు ఎక్కేస్తున్నారు నీకు? ఎవరు నీకు బాగా మైండ్ నిండా చెడగొడుతున్నారు? ఈ రుద్రానేనా? దానికి ఒక ఇది లేదు. దాని మాటలు విని నువ్వు ఇలా తయారయ్యావు. వాడి జీవితం వాడి ఇష్టం, వాడి సంతోషం వాడి ఇష్టం. నీకున్న ఒక్కగానొక్క కొడుకు సంతోషంగా ఉండాలని నీకు ఉండదా ఏంటి? అసలు వాడిని పట్టుకుని అలా ఏడిపించుకు తింటున్నావు అని చెప్పని అంటుంది. అత్తయ్య, ఇదేదో మీరు ముందే మాట్లాడినట్లయితే అవతల పెళ్లి ఇక్కడ దాకా వచ్చేది కాదు కదా అంటే, ఆ పెళ్లి జరగదులే పిన్ని అని చెప్పని అంటూ రాజు వస్తాడు. ఏంటి రాజ్, ఇదంతా నీ ప్లానా? ఆఖరి నిమిషంలో కళ్యాణ్ ఇక్కడికి వచ్చేలా చేసి ఈ పెళ్లి చేయాలనుకున్నావా అనగానే, అసలు అలాంటి ఆలోచన ఉంటే ఎందుకు జరుగుద్ది పిన్ని ఇదంతా? అస్సలు జరగనివ్వను కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఖచ్చితంగా కళ్యాణ్కి అప్పుకే పెళ్లి చేసేవాడిని. కానీ ఇది యాదృచ్ఛికంగా జరిగిపోతోంది అంతే తప్ప నేను కావాలని చేస్తోంది కాదు, వాడు కావాలని చేస్తోంది కాదు. వాడి మనసు ఆగకపోతే రమ్మని చెప్పాను. వాడి మనసు వాడిని ప్రశ్నించినట్టుంది. ఏంట్రా బాబు, నువ్వు ప్రేమించిన అమ్మాయికి అక్కడ పెళ్ళవుతుంటే నువ్వు ఇక్కడ కూర్చొని కవితలు రాస్తున్నావా, కాగితాలు చించుతున్నావా అని. అందుకే వాడు బయలుదేరి వచ్చేసినట్టున్నాడు అంటాడు రాజ్. సరేలే, అందరూ కలిసి ఒక్కటైపోయి నన్ను ఇలా చేస్తున్నారన్నమాట అని చెప్పని అంటూ ఉంటుంది నిర్దాక్షిణ్యంగా. మీరు నిష్ఠూరాలు వేస్తే పడేంత ఓపిక ఇక్కడెవరికీ లేదు ధాన్యలక్ష్మి గారు అంటుంది ఈ కనకం. నీకు లేదేమోనమ్మా, ఇక్కడ అందరి మనసులోనూ అదే ఆలోచన ఉంది అని చెప్పనంటే, ఎవరికి ఏ ఆలోచన ఉందో నాకు తెలియదు. నా కూతురు మాత్రం ఆ పెళ్లి కొడుకునే పెళ్లి చేసుకుంటుంది అనగానే, ఎక్కడ చేసుకుంటుంది? మా అబ్బాయి చెప్తున్నాడు కదా, రాజు క్లియర్గా చెప్తున్నాడు, ఆ పెళ్లి కొడుకు రాడు అని. అంటే కళ్యాణ్కి ఇంకా అప్పుకి పెళ్లి చేయాలని రాజ్ ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నాడు. ఇంకేంటి చేసేది మనం అని అనగానే ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనకం. ఏంటి కళ్యాణ్, ఏంటి రాజ్, నిజమేనా ఇదంతా అని చెప్పని అనేసరికి, ఏ అత్తయ్య మీకు బాధ ఏంటి చెప్పండి
అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయటం వల్ల వచ్చే నష్టం ఏంటి చెప్పండి అంటే, 2 పిల్లలు అంటూ ఉంటే, మీ 2 పిల్లలు అంత సైలెంట్ ఏం కాదు. సమయం వస్తే కావ్య శివంగిలా దూకుద్ది. స్వప్న ఎప్పుడు నీళ్లల్లో ఉండే మొసలిలా నోరు తెరుచుకునే ఉంటది. రుద్రాణి లేకపోతే ఇంతలా ఎందుకు సైలెంట్ గా ఉంటది? స్వప్న మీద ఎప్పుడో నెత్తినెక్కి డాన్స్ చేసేది అంటుంది ఇందిరాదేవి. అంటే గయ్యాళి కూతుళ్ళు అంటున్నారా అమ్మా అని చెప్పానంటే, అలా ఎందుకంటానే, వాళ్ళకి డిఫెండ్ చేసుకోవటం వచ్చు అంటున్నాను. ఇక అప్పు పూర్తిగా కరాటే. నాకు తెలుసా సంగతి. ధాన్యలక్ష్మికి అలాంటి కోడలే కరెక్ట్ అని అంటుంది. ఇక మీరంతా నిర్ణయించుకున్నాక నేను చేసేదేముంది అంటుంది. ఈలోపు కనకమైతే ఇలా మొత్తం మీద అందరూ కలిసి ఆమోదించి పూర్తిగా ఇక కళ్యాణ్ అప్పుల పెళ్లిని చేసేస్తారు. అందరి సమక్షంలోనూ అందరి ఇష్టంతోనూ కళ్యాణ్ అప్పు పెళ్లి జరిగిపోతుంది. అలా జరిగిపోయిన తర్వాత ఇక ఆలోచనలో పడతారు అందరూ కూడా. ఏంటంటే ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందా అని చెప్పి. అంటే అప్పు ఇప్పటి వరకు మగరాయిడ్లా ఉంది, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో అని చెప్పేసేసి ఆలోచిస్తూ ఉంటే ఇక ఈ అప్పుని ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లోకి అప్పు అడుగు పెట్టేటప్పుడు హారతి పళ్ళం ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఇక ధాన్యలక్ష్మి వెళ్ళి ఇవ్వాల్సి వస్తుంది. కానీ నేను ఇవ్వను అంటుంది. ఇవ్వాల్సిందే అని ఇందిరాదేవి అనేసరికి నోరు మూసుకుని వెళ్ళి హారతి ఇచ్చి ఇంట్లోకి తీసుకొస్తుంది. అయిపోయిందా? ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి రుద్రాణి బితుకుమంటూ ఉంటుంది. ఎందుకంటే అప్పు మాటలతో చెప్పే రకం కాదు. సూటిగా బాణం విసిరితే నోరు మూసుకుని కూర్చోవాలి ఎదుటి వాళ్ళు, అలా ఉంటుంది కదా. సో ఇలా మొత్తం మీద పూరాగా అంటే అప్పు వచ్చిన దగ్గర నుంచి రుద్రాణిలో వచ్చిన మార్పు చూసి అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి రుద్రాణి ఇంత సైలెంట్ అయిపోయింది, అసలు ఇంతలా సైలెంట్ అయిపోయింది అని చెప్పేసేసి అయిపోతుంది అని చెప్పేసేసి నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే తెల్లారిజామున లేవడంతో అప్పు ఇక లేచి పూజ చేస్తుందేమో అని చూస్తూ ఉంటే అప్పు నిదానంగా లేచి వచ్చి కావ్యక్క కాఫీ అని చెప్పని అంటుంది. అనేసరికి ఆ నమ్మకం చూసినట్టే ఉంది అంటుంది. ఇక ఇటు నుంచి రుద్రాణి అయితే, ఎందుకు అనామికం చూసినట్టు ఎందుకుంది రుద్రాణి గారు చెప్పండి, ఇలాంటి వస్తాయని దాన్ని ఇంటికి కోడళ్ళు చెయ్యొద్దు అన్నాను. దానికి ఉదయాన్నే లేచి అలవాట్లేదు, ఇప్పుడు అలవాటు చేసుకుంటుంది. అక్క కాఫీ అని చెప్పని ఎందుకంది? వేరే ఇంటికి వెళ్ళుంటే అక్కడ తన అక్క ఉండదు కాబట్టి, తోడి కోడల దగ్గరికి వెళ్ళి కాఫీ అడగలేదు కాబట్టి అదే పొద్దున్న లేచేది. ఇక్కడ అక్క ఉంది కాబట్టి అక్క చేస్తుంది అనేసి ధీమాగా లేచింది. దానికి మీరెందుకు ఇదైపోతున్నారు? ఏ మా అక్క మిమ్మల్ని కాఫీ ఇంకా అడగలేదా అని అనేసరికి, రుద్రాణి అత్తయ్య కాఫీ ఎక్కడా అని చెప్పని స్వప్న అంటుంది. తీసుకొస్తున్నా అని చెప్పి రుద్రాణి గబగబ వెళ్ళి కాఫీ కలిపివ్వు అంటే, ఇది కరెక్ట్ పద్ధతి కదా. ధాన్యలక్ష్మి అత్తయ్యని కాఫీ అని అడగకోకుండా వచ్చి నన్ను అడిగింది అప్పు, అంతవరకు సంతోషించండి అని చెప్పి అంటుంది కావ్య. ఇక అక్కడే మొదలైపోతుంది రుద్రాణికి ఇంకా అప్పుకి గొడవ. అక్కడి నుంచి మొదలు రుద్రాణి ఏ మాట మాట్లాడినా కౌంటర్ పడిపోతూ ఉంటుంది. రుద్రాణికి చుక్కలు చూపించడం మొదలు పెట్టేస్తారు ముగ్గురు కూడా. రుద్రాణి తినే భోజనంలో అప్పు ఉప్పు కలిపేస్తూ ఉంటుంది. స్వప్నేమో రుద్రాణి నడిచే చోట ఆయిల్ పోసి పడేస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే రుద్రాణి పట్టించుకోవడమే మానేస్తుంది. ఇలా మొత్తం మీద పూరాగా మొత్తం ముగ్గురు కలిసి రుద్రాణికి చుక్కలు చూపించడం మొదలు పెడతారు. ఆ చుక్కలు మామూలుగా ఉండవు, ఒక రకంగా కౌంట్ చేసుకోలేనంతగా. ఎందుకంటే రుద్రాణి వీళ్ళ బాధ పడలేక మంచాన పడిపోతుంది. అలా మంచాన పడిన రుద్రాణిని ఒక్కొక్కరుగా వెళ్ళి పరామర్శించి, ఇప్పుడు అర్థమైందా కనకం కూతుళ్ళంటే ఎలా ఉంటారో, కనకం అంటే ఎలా ఉంటుందో అని చెప్పేసేసి అనగానే, అర్థమైందమ్మా, అర్థమైంది. మిమ్మల్ని పట్టుకోవడం గాని మీ జోలికి రావడం గాని ఎప్పటికీ చెయ్యకూడదని బాగా అర్థమైంది అంటుంది. ఇక ఇటు నుంచి రుద్రాణి వెంటనే రాహుల్ స్వప్న దగ్గరికి వచ్చి, చూడు స్వప్న, మా అమ్మని అనవసరంగా ఇబ్బంది పెడుతున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పేసేసి మొదలు పెడతాడు. నేనేమీ అనుకోవట్లా, అనుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా మీరు మారాలి, అందరం కలిసి సంతోషంగా ఉండాలి అనుకున్నానే తప్ప ఏ రోజు కూడా మీ అమ్మని ఎదిరించాలనుకోలేదు. కానీ మీరిద్దరూ కలిసి నా మీద వేసిన నింద నన్ను ఇలా మార్చింది. మీరిద్దరూ కలిసి నా కడుపులో ఉన్న బిడ్డను పోగొట్టాలి అని చెప్పి చేసిన ప్రయత్నం నన్ను ఇలా మార్చింది. ప్రతిదీ కూడా మీరు చేసుకున్నది మీ స్వయంకృత అపరాధమే. ఇప్పుడు అప్పుని కూడా అలా తయారు చేసుకుంటే ధాన్యలక్ష్మి గారే ఇబ్బంది పడతారు అని అనేసరికి అపర్ణ వెంటనే, చూడు ధాన్యలక్ష్మి, కోడళ్ళు వచ్చిన తర్వాత మనమే తగ్గాలి. నేను చూసావుగా, ఎన్నో పరీక్షలు పెట్టాను కావ్యకి, అన్నిట్లో నెగ్గుకుంటూ వచ్చింది. ఈరోజు బెస్ట్ కోడలు అనిపించుకుంది. అలాగే నీ కోడలికి నువ్వు కూడా పరీక్షలు పెట్టుకో, తన్ను కొలిక్కి తీసుకొచ్చుకో, ఒక దారిలో పెట్టుకో, అప్పుడు హ్యాపీగా ఉండు. అంతేకాని
అనవసరంగా నీకు పర్సనల్గా తన మీద గ్రడ్జ్ పెట్టుకుని నీ కొడుకు జీవితాన్ని పాడు చేయకు, నీ కొడుక్కి మనశ్శాంతి లేకుండా చేయకు అని అనేసరికి ఏమో అక్క ఏం చేయటమో ఏంటో, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, ఎవరిష్టానికి వాళ్ళు నడుస్తున్నారు, ఇంకేముంది నేను ఇక్కడ చేయటానికి అని చెప్పేసేసి అనేసరికి ఇక వెంటనే రుద్రాణి అపర్ణ వెంటనే ధాన్యలక్ష్మితోటి, చూడు ధాన్యలక్ష్మి ఇంక నుంచి వీటి గురించి ఆలోచించడం కానీ మాట్లాడటం కానీ మానేసాయి అని చెప్పి చెప్తుంది. ఇక ఇందిరాదేవి వచ్చి ధాన్యలక్ష్మితోటి నీకు ఒక విషయం చెప్పాలి అంటుంది. ఏంటత్తయ్య అని చెప్పానంటే, అప్పు కళ్యాణ్కి పెళ్లి చేయాలని నేను ఎప్పుడూ అనుకున్నాను, కానీ ఈలోపే కళ్యాణ్ అనామికను ప్రేమిస్తున్నాను అంటూ తీసుకొచ్చాడు. లేకపోతే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే ఇంట్లో ఉంటారు, మనకి కట్న కానుకలతో పని ఉంది, ప్రశాంతమైన జీవితం గడుపుతారు అని చెప్పి ఎప్పుడూ అనుకున్నాను. మా బావకు కూడా అదే మాట చెప్పాను. కానీ అనుకోకుండా అనామికను తీసుకొచ్చుకుని కళ్యాణ్ జీవితాన్ని ఎటు కాకుండా చేసుకున్నాడు. ఈ రోజు అప్పు రావడం వల్ల కళ్యాణ్ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ జీవితంలో కోల్పోయేదంతా కూడా ఇప్పుడు పొందగలుగుతాడు. సంతోషంతో పాటు ప్రతిదీ కూడా. చూడు తెల్లారి లేచేసరికి వాడి ముఖం ఎంత సంతోషంగా ఉందో అని చెప్పని అనేసరికి ఇక కళ్యాణ్ ఆ ధాన్యలక్ష్మి వంక చూస్తూ, అమ్మా నాకు ఇష్టమైంది నాకు ఇచ్చావని నేను సంతోషపడుతున్నాను, ఆ సంతోషాన్ని నా నుంచి దూరం చేయకు, నాకు ఆ సంతోషాన్ని ఉంచు అని చెప్పని అంటూ ఉంటే, సర్లే అయితే అలాగే, ఇక నుంచి అప్పు విషయంలో నేనేమి మాట్లాడను, ఇప్పటికే రుద్రాణి హాస్పిటల్కి వెళ్ళొచ్చింది, మళ్ళీ నేను మాట్లాడటం వల్ల నేను కూడా వెళ్లాల్సి వస్తుందేమో అంటుంది ఇక ధాన్యలక్ష్మి. చూద్దాం మరి ఇలా జరిగి అప్పు కళ్యాణ్ పెళ్లి జరిగాక రుద్రానికి కావ్య స్వప్న అప్పు కలిసి చుక్కలు చూపించడంతో రుద్రాణి హాస్పిటల్ పాలైన తర్వాత గానీ ధాన్యలక్ష్మికి బుద్ధొచ్చి ఇక అప్పుని కోడలుగా అంగీకరిస్తుందేమో. అలా కోడలుగా అంగీకరించాలని అప్పు కళ్యాణ్ పెళ్లి జరగాలని మీరు కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేసేయండి. అండ్ కామెంట్ రూపంలో అప్పు కళ్యాణ్కి పెళ్లి జరగాలి అని చెప్పి కామెంట్ చేయటం మర్చిపోకండి. ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.